తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇక కేవలం సినిమా రిలీజ్‌కి 3 ఇవ్వాలి. నుంచి ఇవ్వాలి. 4 రోజులు టైం మాత్రమే ఉంది 10వ తారీఖుకి. ఇవ్వాలి. సో, తెలంగాణ ఎందుకంటే గవర్నమెంట్ ఏమన్నా ఒప్పించే అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ఒప్పించే పరిస్థితి దిల్ రాజు గారు చేసే ప్రయత్నం ఏమన్నా ఉందంటారా? సో, మీ వైపు నుంచి కూడా సినిమా పెద్దలు కావచ్చు, ఇండస్ట్రీ నుంచి కావచ్చు, నిర్మాతలు ఏమన్నా ఎఫ్‌డీసీ రిక్వెస్ట్ చైర్మన్ చేసే ఆయనే. ఛాన్స్ 3 సినిమాల డిస్ట్రిబ్యూటర్ ఆయనే. 2 సినిమాల నిర్మాత ఆయనే. అవును. 2 ఏమంటే సినిమాల ఆయన నిర్మాత కాదని ఆయనే. ఇంకెవరైనా చేయగలుగుతారా? ఇస్ ద గవర్నమెంట్ ఆల్రెడీ మొత్తం టోటల్‌గా ఆయనే ఎఫ్‌డీసీ చైర్మన్. ఆయన చెప్పిందే వేదం. కనుక అది దిల్ రాజు గారు నాకు తెలిసి అవుతదని అనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మరి మంచి మనసుతో ఆలోచించి ఇవ్వాలి. అంటే ఇవ్వకపోతే దాదాపు 30 కోట్లు తేడా వస్తుంది 3 సినిమాల మీద తెలంగాణలో. ఓహ్! 30, 40 కోట్లు తేడా వస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అంటే మన ప్రపంచవ్యాప్తంగా సినిమా తీసుకెళ్ళాలంటే బడ్జెట్ పెరుగుతది. ఆ బడ్జెట్‌కి మనం ప్రజలకు అందుబాటులో కొంత రేట్ ఇవ్వాలి. అంటే ఈ ఇష్యూకి దీనికి సంబంధం లేదు అని మళ్ళా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రేట్లు పెరగటానికో, బెనిఫిట్స్ ఇవ్వటానికో ఈ తొక్కసారి జరగలేదు. అనుకోని సంఘటనలో ఈ తొక్కసారి జరిగింది మాత్రమే. మనం పెద్ద మనసుతో ఆలోచించాలి. ఈ తొక్కసారి ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా. తొక్కుసలాట వల్ల జరిగిన ఇన్సిడెంటే తప్ప ఈ రేట్ల వల్ల లేకపోతే మీకు బెనిఫిట్స్ వల్ల మాత్రం ఇన్సిడెంట్ జరగలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతా. కనుక పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించి బట్టి విక్రమార్క గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, అలాగే మా డీజీపీ గారు, అలాగే మన సినిమాటోగ్రాఫర్ మిస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మీరు రీజనబుల్ రేట్ ఇవ్వండి. ఎక్కువ రేట్ ఇచ్చారు ఇంతకుముందు. మీరు రీజనబుల్ రేట్ ఇవ్వండి. ఇవ్వకుండా మరీ ఇదే రేట్లు అమ్మాలంటే కొంచెం బాగా ఆ ప్రొడ్యూసర్ అన్నాడు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాడు. కాబట్టి దయచేసి ఇస్తారు అనే నమ్మకం నాకుంది. తెచ్చుకుంటారు అనే నమ్మకం దిల్ రాజు గారు తెచ్చుకోగలుగుతారని నమ్మకం కూడా ఉంది.